జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుపై మంత్రులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. ఉప ఎన్నికల్లో ప్రచార వేగాన్ని పెంచాలన్నారు. సర్వేలు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయని, మెజారిటీ పెంచే అంశంపై దృష్టి పెట్టాలని మంత్రులకు సీఎం రేవంత్ సూచించారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ, మంత్రులకు ఏం దిశానిర్దేశం చేశారు? ఒకవైపున సర్వేల గురించి, ఇతర అంశాల గురించి ప్రస్తావించినట్టు తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? థ్యాంక్ యూ నవీన్. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతోని సమావేశం నిర్వహించారు. మంత్రులతో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి అంశం చర్చకు వచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గెలవడానికి చాలా స్కోప్ ఉందని రీసెంట్ సర్వేలను రేవంత్ రెడ్డి మంత్రులకు వివరించారు. ఇక ఈ వారం రోజులు ప్రచారంపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ఓటర్లను కలవడంలో కాంగ్రెస్ పార్టీ కొద్దిగా విఫలమవుతుంది. ప్రతి ఓటర్ని కలిసే ప్రయత్నం చేయాలని మంత్రులకు రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇక గెలుపు ఖాయమైనటువంటి నేపథ్యంలో మెజార్టీపై దృష్టి పెట్టాలనే విషయాన్ని మంత్రులకు సూచించారు. ఈ వారం రోజులు చాలా సీరియస్ గా మంత్రులందరూ కష్టపడి పనిచేయాలి. దాంతో పాటు అక్కడ కొంతమంది ఎమ్మెల్యేలను, కార్పొరేషన్ చైర్మన్లను కూడా ఇన్ఛార్జీలుగా నియమించారు. వాళ్ళు కూడా ప్రతిరోజు ప్రతి ఓటర్ను బూత్ లెవెల్లో ఓటర్లను కలవాలి. దాంతో పాటుగా అక్కడ ఎవరైతే కీలకమైన నేతలు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్లి అక్కడ టీ తాగి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, అంటే ఇటు సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ వాళ్ళకు వివరించే ప్రయత్నం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దాంతో పాటు కొంతమంది బూత్ లెవెల్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, వాళ్ళతో కొన్ని వీడియోలు తీయించాలనే విషయాన్ని కూడా సునీల్ కనుగోలు టీము మంత్రులకు వివరించినట్టు తెలుస్తా ఉంది. అక్కడ రోడ్ల పరిస్థితి కానీ, డ్రైనేజ్ పరిస్థితులు కానీ వాటిని వివరిస్తూ ఈ పరిస్థితికి గత ప్రభుత్వమే కారణం, ఇది మారాలంటే కాంగ్రెస్ కు మద్దతు తెలపాలనే అర్థం వచ్చేలా కొన్ని రీల్స్ ని, కొన్ని వీడియోలని ప్రొడ్యూస్ చేసి వాటిని ఎక్కువగా జనాల్లోకి తీసుకువెళ్లాలనే విషయాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మొత్తానికైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవడం ఖాయం. ప్రధానంగా మెజార్టీపై దృష్టి పెట్టాలి. ఈ వారం రోజులు గట్టిగా పనిచేస్తే మెజార్టీ ఖచ్చితంగా పెరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు దిశానిర్దేశం చేశారు. థ్యాంక్ యూ సిద్ధార్థ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.